ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సెకండ్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రిజల్ట్స్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొనసాగిస్తోంది. మెజారిటీ స్థానాల్లో హస్తం మద్దతుదారులు విజయం సాధిస్తున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం ఆరేపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్రయ్య 1180 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం మేకల సోంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జయరాములు 236 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వడ్డేపల్లి మండలం తిమ్మాజిపల్లి సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి నగేష్ 129 ఓట్లతో గెలిచారు. మహబూబ్ నగర్ జిల్లా మల్దకల్ మండలం అడవిరావులలో చెరువు మరియమ్మ స్వతంత్ర అభ్యర్థి 69 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మహబూబ్ నగర్ లో కౌంటింగ్ కు సంబంధించి మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, కౌంటింగ్ అప్డేట్స్ ఏంటి? మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా రెండో విడత ఫలితాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. పూర్తి స్థాయిలో మెజారిటీ స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వచ్చారు. కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్, కొన్నిసార్లు బీజేపీ, అట్లాగే కొన్ని చోట్ల ఇండిపెండెంట్లు విజయం సాధిస్తూ వస్తున్నారు. సో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మొదటి విడత ఎన్నికల ఫలితాలని ప్రతిబింబిస్తున్నాయని చెప్పవచ్చు. చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఒకవేళ జిల్లా వారీగా కనుక అభ్యర్థుల విజయాలను కనుక పరిశీలిస్తే మహబూబ్ నగర్ జిల్లాలో చిన్న చింతకుంట మండలం ఏదుల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆంజనేయులు గౌడ్ విజయం సాధించారు. హన్వాడ మండలంలో కూడా చాలా ప్రాంతాల్లో విజయం సాధించారు. సో అత్యల్ప ఓట్లతోటి విజయం సాధించినటువంటి ప్రాంతాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ప్రతి చోట కూడా ఒక్కొక్క సింగిల్ ఓటు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఉత్కంఠభరితంగా ఏదైతే ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఉందో అది మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే మేరలో ఫలితాలు అనేది ప్రతిబింబిస్తూ రావడం జరిగింది. సో కొన్ని చోట్ల అయితే నెక్ టు నెక్ ఫైట్ నెలకొన్నటువంటి ప్రాంతాలు కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి. అది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా అటు మహబూబ్నగర్ కానీ, నారాయణపేట కానీ, జోగులాంబ గద్వాల జిల్లా, వనపర్తి జిల్లా అన్ని చోట్ల కూడా అదే రిజల్ట్స్ ప్రతిబింబిస్తూ వచ్చాయి. మనం రీసెంట్ గా కనుక పరిశీలిస్తే జిల్లాలో ఈక్వల్ గా మెజార్టీ వచ్చినటువంటి ప్రాంతాలు తిమ్మాజిపేట మండలం వెంకాయపల్లిలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఇందు 236 ఓట్లు రావడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి వెంకటలక్ష్మి కూడా 236 ఓట్లు రావడం జరిగింది. సో ఈక్వల్ గా రావడంతో టాస్ వేసి అక్కడ ఉన్నటువంటి గెలిపే అభ్యర్థిని ఎవరైతే టాస్ వేసిన తర్వాత విజయం ఎవరైతే వర్ణిస్తుందో వాళ్ళని విజేతగా ప్రకటించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి వెంకటలక్ష్మి విజేతగా ప్రకటించారు. సో జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు అభ్యర్థులే ఆధిక్యత ప్రదర్శిస్తూ రావడం జరిగింది. అటు ఇవాళ ఉదయం ఎన్నికల సమయంలో గొడవ జరిగినటువంటి ప్రాంతం తిమ్మచ్చిపేట మండలం అవంచ గ్రామం. మాజీ మంత్రి లక్ష్మారెడ్డికి సంబంధించినటువంటి విలేజ్. ఆ విలేజ్ లో కాంగ్రెస్ రెండు పార్టీలు, అటు బీఆర్ఎస్ పార్టీలోనే 2 వర్గాలు వేరువేరుగా పోటీలో పాల్గొన్నాయి. మాజీ ఎమ్మెల్యే మర్రిజనార్దన్ రెడ్డి వర్గం, అట్లాగే మాజీ మంత్రి లక్ష్మారెడ్డి వర్గం. ఆ 2 వర్గాల మధ్య పోరులో లక్ష్మారెడ్డి వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి విజయం సాధించారు. దాదాపు 500 పైగా మెజార్టీ తోటి ఘన విజయం సాధించారు. సో ఈ ఎన్నికల జరిగిన సందర్భంలో ఉదయం పోలింగ్ సందర్భంలో కూడా 2 వర్గాల మధ్య ఘర్షణ మాత్రం ఏర్పడింది. సో ఫైనల్ గా మాత్రం విజయం మాత్రం లక్ష్మారెడ్డి తన సొంత గ్రామంలో పట్టు నిలుపుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు ఫలించాయని చెప్పవచ్చు. ఇక ఈ ఎన్నికల్లో ప్రత్యేకించి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్వగ్రామంలో అనూహ్యమైనటువంటి పరిణామం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి చెందడం జరిగింది. సో అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. కేవలం దమగ్నపూర్ ఒకటే కాకుండా ఉంద్యాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. సో కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే మాత్రం బీఆర్ఎస్ స్థానాలు కొంత తేడా ఉన్నప్పటికీ కూడా చాలా స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తూ వచ్చారు. బీజేపీ మాత్రం సింగిల్ డిజిట్ కి పరిమితమని చెప్పవచ్చు. కొన్ని చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా విజయం సాధిస్తూ వచ్చారు. అందులో ప్రత్యేకించి చెప్పాలంటే రాజోలి మండలం నసనూరు గ్రామ పంచాయతీలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. అట్లే ఐజా మూగోన్పల్లి సర్పంచ్ అభ్యర్థి కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. అప్పక్పల్లి నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి అప్పక్పల్లిలో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధిస్తూ వచ్చారు. సో కొల్లాపూర్ లో మాచినేనిపల్లిలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు 86 ఓట్ల తేడాతోటి. అట్లాగే నారాయణపేట జిల్లా పరిధిలో ఎక్లాస్పూర్ కానీ, సింగారం కానీ, ధన్వాడ మండలం మంత్రోన్పల్లి, ఖానాపూర్, అట్లాగే చంద్రప్ప తాండా మమరిచింత మండలం సంబంధించినటువంటి ఏరేది, అట్లాగే నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం సకలోన్పల్లి, ఈ గ్రామాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తూ వచ్చారు. అట్లాగే ముఖ్యంగా బీఆర్ఎస్ విజయం సాధించినటువంటి మండలాల్లో బిజినపల్లి మండలం, తిమ్మాజిపేట, అట్లాగే ధన్వాడ, మిడ్జిల్, జోగులాంబ గద్వాల జిల్లాలో కొన్ని ప్రాంతాలు, నార్కల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, తిమ్మాజిపేట మండలం, అట్లాగే చిన్న చింతకుంట, మిడ్జిల్ మండలాల్లో కూడా విజయం సాధిస్తూ వచ్చారు బీఆర్ఎస్ అభ్యర్థులు. అంటే కొన్ని ప్రాంతాలు అటు మిడ్జిల్ కానీ, లేకపోతే తిమ్మాజిపేట మండలాలు,
కొన్ని ఏరియాలో మాత్రం అటు బీఆర్ఎస్ కి అట్లాగే కాంగ్రెస్ మధ్యన నెక్ టు నెక్ ఫైట్ నెలకొని ఉందని చెప్పొచ్చు. పూర్వ మామనాడు జిల్లా పరిధిలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో కూడా అంటే కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో వచ్చేటువంటి రామన్గల్ కానీ తలకొండపల్లి ఏరియాలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వచ్చారు. సో ఓవరాల్ గా చూస్తే మాత్రం ఫస్ట్ ఫేజ్ రిజల్ట్స్ ఈక్వల్ గానే సెకండ్ ఫేజ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీ తోటి విజయం సాధించారు. సో కౌంటింగ్ కేంద్రాల దగ్గరనే సంబరాలు అనేది మొదలైపోయాయి. విజయం సాధించిన అభ్యర్థుల అనుయాయులు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ కుటుంబ సభ్యుల సంబరాలతోటి అంబరాన్ని అంటే అని చెప్పవచ్చు. ఓటు స్టూడియో.